వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్స్ బంద్ విషయంలో కీలక ప్రకటన రిలీజ్ చేసిన కొద్ది క్షణంలోనే రాజమండ్రి నియోజకవర్గం నుంచి అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ వేటు విధించింది. ముఖ్యంగా ఆ కార్యాలయాన్ని పనిచేస్తున్న వేమ్లవాడ అజయ్ కుమార్ అయితే ఈ ప్రకటన రిలీజ్ చేశారు. ముఖ్యంగా థియేటర్స్ బంద్ వెనకాల అత్తి సత్యనారాయణ ఉన్నట్లు గత 2-3 రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అయితే ఈ లేఖ వెలువడింది. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు అలాగే రాజమండ్రి ఇన్ఛార్జ్ పదవికి దూరం ఉండాలని చెప్పేసి అయితే ఈ లేఖలో వెలువడించారు. ముఖ్యంగా అవాంఛనీయ థియేటర్స్ బంద్కు పిలుపునివ్వడం, అలాగే ఎగ్జిబిటర్లను ఎగదోయడం, ఆయన చేతిలో ఉన్న థియేటర్స్ యాజమాన్యాన్ని కూడా ఎగదోయడానికే ఈ ముఖ్య కారణం అని తెలుస్తుంది. ముఖ్యంగా దిల్ రాజు గారు ప్రెస్ మీట్ నిర్వహించి మొత్తం థియేటర్స్ బంద్ వెనకాల తూర్పుగోదావరి అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఒక జనసేన నాయకుడే కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అత్తి సత్యనారాయణపై వస్తున్న ఆరోపణలను నిజమా అబద్ధమా అని తేల్చుకోవాల్సి, అంటే దాన్ని నిరూపించి మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి అయితే రాజమండ్రి పార్టీ కార్యాలయం నుంచి అయితే ఈ లేఖ విడుదలైంది. ముఖ్యంగా జనసేన అధినేత ఈ థియేటర్స్ బంద్ విషయంలో ఆయన కీలక ప్రకటనలు వెలువడిన కొద్ది క్షణాల్లోనే ఈ లేఖ వెలువడడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది.